నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అతి ముఖ్యమైన డెవలప్మెంట్ జరిగింది. అదేంటి అంటే టైమ్స్ నౌ ఈటీజీ తమ సర్వే రిపోర్ట్ని తాజాగా విడుదల చేసింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఆ సర్వేలో ఉన్న ఫిగర్స్ ఏంటి అంటే అవి పార్లమెంటు సీట్లని దృష్టిలో పెట్టుకొని చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో 24 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. ఇది ఆ సర్వే రిపోర్టు. ఒక్క స్థానంలో తెలుగుదేశం గెలుస్తుంది. చాలా సంతోషం. 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ ఇటువంటి సర్వేనే 6 నెలల కిందట చేసింది, సంవత్సరం కిందట చేసింది, 1.5 సంవత్సరం కిందట చేసింది. అన్ని సర్వేల్లో కూడా ఇదే ఫిగర్ కనపడుతున్నది. అట్లా ఉంటుందా? అట్లా రాజకీయాల్లో మార్పులు ఉండవా? తెలుగుదేశానికి 1 స్థానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 స్థానాలు. ఆ ఫిగర్ మారదా? దీని మీదే చాలామంది నవ్వుకుంటున్నారు. ఏదన్నా ఒక క్రిటికల్ సిచ్యుయేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ సర్వే తాజా సర్వేలో అంతా ప్రభంజనం వీస్తుందని రిలీజ్ చేస్తుంటారు. అందుకని వాళ్ళు ఇవాళ విడుదల చేసిన సర్వేని ఆ పార్టీ నాయకులే నమ్మట్లే. ఆ పార్టీ నాయకులే ఇదేం సర్వే, అంత బోగస్ సర్వే అని వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. ఎవరు నమ్మట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన సంచలనం ఉన్నది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే మంగళగిరి ఎమ్మెల్యే ఆ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు అని. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలతోటి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం, వీటన్నిటితోటి పార్టీలో ఒక రకమైన భయం నెలకొన్నది. మొత్తం లీడర్లు తిరుగుబాటు చేస్తారన్న ఒక భయం పార్టీ మొత్తంలో కనపడుతున్నది. అందుకని ఆ భయం సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా దీన్ని ప్రచారంలో పెట్టింది. అంతే తప్ప ఈ సర్వేలో వాస్తవం లేదు అనే విషయం అందరికీ ఇప్పటికే స్పష్టం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.